మీ బాబు గారి ఘనకార్యం చెప్పాలనంటే వీరవల్లి గారు, పోలవరం కంప్లీట్ అయిందా? మీరే అన్నారు 2 సంవత్సరాలలో హోప్ఫుల్లీ, అంటే కంప్లీట్ కాలే, 2 సంవత్సరాలలో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ కాని ప్రాజెక్ట్ కి ప్రపోజ్డ్ మళ్ళీ బొల్లపల్లి పెడతాడట. బొల్లపల్లి పెట్టి ఆడికేని ఈకో సెన్సిటివ్ జోన్లకేని బనకచెర్ల కొడతాడట. మీ బాబు కన్నా సిగ్గుండాలా? మీ బాబు బానిస అయినందుకు నీకన్నా సిగ్గుండాలా? కంప్లీట్ కాని ప్రాజెక్ట్ కి మళ్ళీ ఒక డిపిఆర్ పెట్టి దానికి 53,000 కోట్ల నుంచి 83,000 కోట్ల దాకా ప్రాజెక్ట్ డిజైన్ చేసి బనకచెర్ల అని పేరు పెట్టి తెలంగాణను, ఆంధ్రాను, ఇటు ఆంధ్ర ప్రజలను, తెలంగాణ ప్రజలను బంక చేసింది మీ బాబు గారు రాజకీయం కదా. నేను అందుకే నిన్న పాట వాడిని, నాయుడు జీ జరా ధీరే చెల్లో డేటా గిరి యా డేటా గిరి. హర్షిపోతుంది బనకచెర్ల మీద ఆగంగానే నల్లమల్ల ఆన్ తీసుకొని వచ్చిండు. సూడో మీద ఎవరండి, నాలెడ్జ్ సిటీ పెట్టిండ్రు కదా, అదే నాలెడ్జ్ సిటీలో చదువుకున్నా నేను క్రెడిట్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన కదా. నల్సార్ కట్టిండు, ఐఎస్బి కట్టిండు, మైక్రోసాఫ్ట్ కట్టిండు. కట్టకపోతే ఏం చేస్తాడు? మళ్ళా గెలిపించుకున్నది ఆయన భజన చేయనికనా? బాబు నామము రమ్యమైనది నాయుడు నామము పాడనికే చేసినామా? దాని తర్వాత ఏమనన్నారా ఇలా 2019 మీ వాపుకాడు ప్రధానమంత్రిని, ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతావు నువ్వు ఇట్లాంటి మాటలు ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్ కి? నేను ఇప్పుడు నీ సబ్జెక్టివ్ రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నా. నీ దాంట్లో ఒక సబ్జెక్టివ్ రిఫరెన్స్ ఉందా? ఒక కేసు సైటేషన్ ఉందా? ఏపీఆర్ రీఆర్గనైజేషన్ తత్వం తెలుసా? ఒక బాబు బానిసవు తప్ప, పేడ్ ఆర్టిస్ట్ లెక్క మాట్లాడారు తప్ప సబ్జెక్టు ఏమైనా మాట్లాడినావో నేను పెట్టింది ప్రతి డేటా పెట్టి మాట్లాడినా. సమాజ్ అవుతుందా నీకు వీరవల్లి?